హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఇంకా ఎంతకాలం పరిగెడతావు? హ్మ్. ఈ ర్యాట్ రేస్. పరిగెడతావు, 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 పరిగెడతావు. ఎక్కడో దగ్గర ఆపాల్సిందే. ఆగకుండా పరిగెడుతుంటావా? 'వెన్ ద షూ ఫిట్స్' అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకంలో ఓషో మాస్టర్ చెప్పారేంటంటే, ఒక చిన్న కథ, అద్భుతమైన కథ. నీడ నుంచి పలాయనం. తన నీడని తప్పించుకోవాలని చెప్పేసేసి పరిగెడుతూనే ఉన్నాడు. ఫ్లైట్ ఫ్రమ్ షాడో. దాని నుంచి తప్పించుకోవడానికి నువ్వు పరిగెడుతూనే ఉన్నావు. లేదా నీడలో అడుగు పెట్టడానికి ఇంకా ముందు అడుగు వేస్తూనే ఉన్నావు. నువ్వు ముందు అడుగు వేసే కొద్దీ నీడ నీ ముందు నడుస్తూనే ఉంటుంది. లేదా నీడని నీ వెనక ఉంటే, నీ ఆపోజిట్ ఉంటే, నువ్వు పరిగెడుతుంటే నీ వెనకాల వస్తూనే ఉంటుంది. ఇందులో పెద్ద వేదాంతం ఏముంది కదా? ఆలోచిస్తే చాలా గొప్ప వేదాంతమే ఉంది. చాలా గొప్ప జ్ఞానమే ఉంది. వీఆర్ ట్రయింగ్ టు ఫ్లైట్ ఫ్రమ్ షాడో. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక సమస్య నుంచి మరొక అంశం నుంచి పరిగెత్తాలనుకుంటున్నాం. అదేవిధంగా నీడ మన ముందు ఉంది, మన వెనక లైట్ ఉంది, కాంతి ఉంది, నీడ మన ముందు ఉంది అనుకున్నాం, మనం పరిగెడుతున్నాం. ఆ నీడ అనేది పవర్, డబ్బు, అధికారం, హోదా, ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో నువ్వు పరిగెడుతూనే ఉంటావు, పరిగెడుతూనే ఉంటావు. ఒకానొక రోజు అదే నీడలో కూలబడి చేస్తావు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పటికీ కూడా వీఆర్ ట్రయింగ్ టు ఫ్లైట్ ఫ్రమ్ షాడో. ఈజ్ ఇట్ పాసిబుల్? మూవ్ ఇన్ టు షాడో. Whenever you try to move into shadow, it will move the another feet. So why? ఎందుకు పరిగెడుతున్నావు? ఒక చోటు ఉండి ఆలోచించు. ఎప్పటికైనా నువ్వు కులబడాల్సిందే. నీ నీడలో నువ్వు పడి చావాల్సిందే. ఇట్స్ సింపుల్ లాజిక్. నీ ఉనికి, నీ ఊపిరి, నీ అంశం నీకు సరిపోతే సరిపోతుంది అంతే. అంతకు మించి ఎక్కువైనా కష్టమే. నీకు సరిపడని చెప్పులు నువ్వు వేసుకొని నడవగలవా? అవి వదులైనా అలాగే బిగుతుగా ఉన్నా సరే కష్టమే కదా. జీవితం కూడా అంతే. నీకు ఎంత అవసరమో అంతే కావాలి.